ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ఈ పవిత్ర పరిశుద్ధ గురువారపు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, గత కాలం అంతా కూడా మనల్ని ఎంతగానో ప్రేమించి దేవుడు మరొక అవకాశాన్ని మళ్ళా ఇచ్చాడు. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ యొక్క చదవబడినటువంటి వాక్యములలో నుండి కొన్ని విషయాలు మీ కొరకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ దినము ఈ పరిశుద్ధ సహవాసం అంటే బలలో పాలుపంపులు పొందుట. ఈ పరిశుద్ధ సహవాసము, పవిత్ర సహవాసము అని మనం అంటాం. గనుక ఈ గురువారమును మహాభేత్సవారము అనే మాట ఉపయోగిస్తూ ఉంటాం. మాండి థర్స్డే, ఆజ్ఞతో కూడిన గురువారం. ఇది ఆజ్ఞతో కూడిన గురువారం అని, అంతేకాదు కానీ ఆదేశము, ప్రభు ఆదేశించినటువంటి గురువారం. అంతేకాదు ఇది సహవాసంతో కూడినది, క్రీస్తు నియమించినటువంటి గురువారం. ఇది ఎంతో శ్రేష్టమైనటువంటి గురువారం. ప్రభు తన శిష్యులందరినీ పిలిచి ఆజ్ఞ ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి గురువారం. ఈ దినము నుండి మీరు ఎలా ఉండాలి, ఈ దినము నుండి మీరు ఎలా ఉండాలి అని శాసించి చెప్పినటువంటి గురువారం అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నా. అయితే ఇది నూతన నిబంధనలో నియమించినటువంటిది. పాత నిబంధనకి వెళ్తే అది పాత నిబంధనలో నిర్గమకాండము 12వ అధ్యాయము అంతా 1 నుండి 20 వచనములు, లేవీకాండము 23వ అధ్యాయము, ఇశ్రాయేలీలు దాటిపోయేటటువంటి సమయం వచ్చినప్పుడు ఈ పస్కా పండుగను చేసి ఉన్నారనే సత్యాన్ని నేను తెలియజేస్తున్నాను. ఈ పస్కా పండుగను, పస్కా అంటే దాటిపోవుట, ఐగుప్తు నుండి కనాను దేశమునకు దాటిపోవుట. దీనిని విమోచన పులియని రొట్టెల పండగని, ఇది గొప్ప నిర్గమమని, ఇది నిర్గమము, ఇది పులియని రొట్టెల పండుగ, ప్రాయచిత్తార్థపు పండుగ, పర్ణశాలల పండుగని, పెంతుకొస్తు బోరల పండుగని, ఇది కాల్చబడిన మాంసపు పండుగని, ఇది చేదు కూరల పండుగని ఆ దినములలో దీనిని వర్ణించడం జరిగింది. అందుకనే ఇది అంతిమ సహవాసపు కూడిక అన్నాం. ఇది అంతిమ సహవాసపు కూడిక. రెండవది విందు భోజనపు కూడిక. మూడవదిగా భోజన పంక్తి పండగ అనేటువంటి వాక్యాన్ని ఆది కాలంలో వారు చెప్పి ఉన్నారు. ఆ రీతిగానే యేసుక్రీస్తు ప్రభువు గొర్రెపిల్లకు మాదిరిగా శిలువ మీద మరణించడానికి వచ్చి ఉన్నాడు. ఇదిగో లోక పాపములు మోయు గొర్రెపిల్ల అనేటువంటి సత్యాన్ని వాక్యం ద్వారా భక్తుడైన యోహాను తెలియచేసి ఉన్నాడు. అందును బట్టి ఆనాడు పస్కా బలి పశువుగా శ్రేష్టమైనటువంటి గొర్రె పిల్లను బలి ఇచ్చారు. బలి ఇచ్చినటువంటి ఆ గొర్రె పిల్లకు బదులుగా నేడు యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద మరణించబోతూ ఉన్నాడు అనే సత్యానికి ముందు శిష్యుల యొక్క పాదాలు కడిగినట్లుగా మనము చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకు మనము చేయవలసినటువంటిది ఏమిటి? నీవు చేయవలసినది ఏమిటి? నేను చేయవలసింది ఏమిటి?
ప్రభు నీ కొరకు ప్రాణం పెడితే, నా కొరకు ప్రాణం పెడితే, మనందరి కొరకు ప్రాణం పెడితే నీవు నేను చేయవలసినటువంటి పని ఏమిటి అనేటువంటి సత్యాన్ని నేను బయలుపరుస్తూ ఉన్నాను. గనుక దేవుని వాక్యంలో మనము నిర్గమకాండంలో చూసినప్పుడు, లేవి కాండంలో చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకు మాదిరిగా శ్రేష్టమైనటువంటి గొర్రె పిల్లను ఏ రీతిగా ఇచ్చి ఉన్నారో, దాని మాంసాన్ని ఏ రీతిగా తినాలో, ఈ పులియని రొట్టెల పండుగను, ఈ చేదు కూరల పండుగను, ఈ మాంసపు పండుగను సమస్తము కూడా ఏ రీతిగా తెలియచేసి ఉన్నాడో మనకు తెలుసు. కనుక దేవుని వాక్యంలో చూస్తే మనము శ్రేష్టమైనటువంటి మాటలు గమనించగలం. 12వ అధ్యాయం 11వ వచనాన్ని గమనిస్తున్నాము. మీరు దానిని తినవలసిన విధమేమనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దానిని తినవలెను. ఇదే పస్కా బలి. ఆ దినాన ఇశ్రాయేలీయుల వారు సమస్తము చేసినటువంటి కార్యం ఇది. ఈ కార్యము మచ్చలేని గొర్రె పిల్లను తీసుకుని, శ్రేష్టమైనటువంటి గొర్రె పిల్లను దేవునికి సమర్పించారు. ఎందుకు అంటే ఆ ఐగుప్తు దేశము నుండి కనాను దేశము రావడానికి దేవుడు శ్రేష్టమైనటువంటి కృపను చూపించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయే పస్కా బలి. ఈ దినము కూడా ఈ పవిత్రమైనటువంటి గురువారము, ఈ పరిశుద్ధమైనటువంటి గురువారము, ఈ శ్రేష్టమైనటువంటి గురువారము, ఇది ఆజ్ఞతో కూడినది, ఇది నిబంధనతో కూడినది, ఇది ఎంతో విలువైనది, శ్రేష్టమైనది. ఈ పస్కా పండుగకు ప్రారంభమైనటువంటి ఈ దినము పాలు పంపులు పొందిన నీవు ప్రతివాడు కూడా శ్రేష్టమైన వాడు, ధన్యులు అనేటువంటి సత్యాన్ని వాక్యము తెలియచేస్తాము. ఒక 2 మాటలు ప్రకటన గ్రంథంలోనికి మనము వెళ్ళాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనం. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దేవదూతలతో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపించేదనని నాతో చెప్పాను. యోహాను కనబడుతున్నాడు. ఇక్కడ యోహాను కనబడుతూ ఉన్నాడు. ఈయన పద్మాసు దీవులో ఉన్నాడు. ఒక శ్రేష్టమైనటువంటి సేవకుడు, ఒక మనోహరమైనటువంటి సందేశాన్ని ఇచ్చేటటువంటి వాక్యం ఎదజల్లేటటువంటి సేవకుడిని పట్టుకొని పద్మాసు దీవులో వదిలిపెట్టినప్పుడు ఆయనకు ఒక దర్శనం వచ్చి ఉన్నది. ఆ దర్శనము ఒక దేవదూత వచ్చింది. అక్కడ మనం చదివినప్పుడు దేవుని మాట మనకు కనబడతా ఉన్నది. 7 దేవదూతలలో ఒకడు వచ్చి, యోహాను ఇటు రమ్ము, యోహాను ఇటు రమ్ము, ఒక్కసారి నన్ను వెంబడించు. యోహాను అంటున్నాడు దేవదూత చేపట్టుకొని, ఆ చేపట్టుకుని తీసుకెళ్తా ఉన్నాడు. నాతో రా అని చెప్పి ఎక్కడికి తీసుకెళ్ళాడు? 10వ వచనంలో ఆత్మవశుడైన నన్ను గొప్ప పర్వతం మీదకి కొనిపోయిను. గొప్ప పర్వతం మీదకి తీసుకెళ్ళాడు. ఆ దేవదూత ఏం చేశాడు? దేవదూత ఇంకో మాట చెప్పాలి. 7 దూతలలో తర్వాత ఒకడు అంటే దూత ఆడమగా, ఒకడు కాబట్టి దూతను అందరూ ఏమంటారంటే ఆడ అనుకుంటారు, కానీ ఒకడు అన్నాడు. కాబట్టి ఆలోచన కనుక ఆ దూత ఏం చేసిందంటే దేవదూతను బట్టి ఈ యొక్క యోహాను చేపట్టుకుని ఆ ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి అక్కడ నుండి చూపిస్తా ఉన్నది ఆ దేవదూత. ఒకసారి కిందకు చూడు,
ఈ ఎత్తైన కొండ మీద నుంచి నువ్వు కిందకు చూడు. నువ్వు కిందకు చూస్తే ఏం కనపడుతుంది అక్కడ? ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపించెదను. గొర్రె పిల్ల యొక్క భార్య ఎవరు? సంఘము. ఈ సంఘాన్ని చూపిస్తుంది, నిన్ను చూపెడతా ఉంది. సంఘం అంటే ఆడవాళ్లే కాదు, మగ ఆడ చిన్న పెద్ద అందరూ కలిస్తేనే సంఘం. ఎత్తైనటువంటి కొండ మీదకి తీసుకెళ్ళి ఆ కొండ మీద చేపట్టుకుని తీసుకెళ్తుంది దేవదూత. తీసుకుని వెళ్ళి ఆ ఎత్తైన కొండ మీద నుండి కిందకు చూపెడుతుంటే పెండ్లి కుమార్తె కనపడుతుంది, గొర్రెపిల్ల యొక్క భార్య కనపడుతుంది, గొర్రెపిల్ల యొక్క వధువు కనపడుతుంది, గొర్రెపిల్ల యొక్క శ్రేష్టమైనటువంటి పెండ్లి కుమార్తె కనపడుతుంది. ఈ యొక్క యోహాను చెయ్యేమో దేవదూత పట్టుకుంది, ఇటు రమ్మంది, తీసుకెళ్ళింది ఎత్తైన కొండ మీదకి. ఆ ఎత్తైన కొండ ఎలాంటి కొండ అని చెప్తాడు ఒకసారి చూడండి. ఆ మాట యెహెజ్కేలు గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనం మధ్యలో నుంచి చదువుదాం. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము, దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీదకి తోడుకొని పోయి, ఇదిగో ఇది దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము కనుక ఈ కొండ మీద నుండి నీవు కిందకు చూచిన ఎడల ఒక భార్య, పెండ్లి గొర్రె పిల్ల యొక్క భార్య కనబడుతుంది, నీకు పెండ్లి కుమార్తె కనబడుతుంది. చూడు ఒకసారి. ఈ గొర్రె పిల్ల రేపు పొద్దున పెళ్లి చేసుకోబోతాం. ఆ సంఘాన్ని చూడు, ఆ వధువు సంఘాన్ని చూడు, ఆ పెండ్లి కుమార్తెను చూడు, ఆ భార్యను చూడు. ఎంత పవిత్రముగా ఉన్నదో, ఎంత పరిశుద్ధముగా ఉన్నదో, ఎంత నిష్కళంకముగా ఉన్నదో, ఎంత నిర్దోషముగా ఉన్నదో, ఎంత విశిష్టముగా ఉన్నదో ఆ సంఘాన్ని చూడు ఒకసారి, పెండ్లి కుమార్తెను చూడు. అది ఆ దూత యోహానికి బోధిస్తాం. యోహానికి బోధిస్తూ ఉంటే యోహాను కిందకు చూస్తూ ఉన్నాడు. అప్పటికే ఆయన చేసినటువంటి పని ఏమిటి? 10వ అధ్యాయంలో 10వ వచనంలో ఆత్మవశుడనై ఉన్న నన్ను ఆ గొప్ప పర్వతము మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుటకు నాకు చూపెను. ఆ పరలోక అక్కడి నుంచి చూస్తే యెరూషలేము పట్టణం కనపడుతున్నా. యెరూషలేము పట్టణం కన ఈ యెరూషలేము పట్టణము పరిశుద్ధ పట్టణము, ఇది పవిత్ర పట్టణము. ఈ పట్టణము ఎంత వైఢూర్యముగా కనబడుతున్నది. 11వ వచనము, దాని అందలి వెలుగు దగదగ మెరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. యెరూషలేము ఎంతో దగదగలాడుతుందంట. అక్కడి నుంచి ఎవరు చూస్తున్నారు? యోహాను చూస్తున్నాడు. యెరూషలేము దగదగలాడితే యెరూషలేములో ఉన్నటువంటి సంఘం కూడా ఏమవుతుంది? చెప్పాలి. దగదగలాడుతుంది. ఈ దగదగలాడేటటువంటి సంఘంలో నీవు ఉన్నావా? ప్రశ్న వేసుకో. దగదగలాడాలంటే యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుల యొక్క పాదములు కడిగి ఉన్నాడు దగదగలాడడానికి. సత్యాన్ని గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి కార్యం ఏమిటి? వీరు ఆత్మపూర్ణులై ఉన్నారు కానీ ఎత్తైన పర్వతం ఎక్కలేదు. వీళ్ళు శిష్యులు ఎత్తైన పర్వతం ఎక్కలేదు. ఎత్తైన పర్వతం నుండి దగదగలాడేటటువంటి యెరూషలేము పట్టణాన్ని చూడలేదు, పట్టణంలో ఉన్న ప్రజలను చూడలేదు. వాళ్ళు చూడాలి కాబట్టి పాదాలు కడగాలి. ఈ దినము శ్రేష్టమైన కార్యం. వాళ్ళు రాబోతున్నటువంటి సంఘాన్ని చూడాలి, రాబోతున్నటువంటి ప్రతి వారిని చూడాలి. వీరు ఆత్మపూర్ణులు అయితే గాని, వీరు పరిశుద్ధులు అయితే గాని
దేవుని చేత ప్రేరేపించబడిన వారు అయితే గాని, దేవుని చేత ఉన్నతమైన స్థాయిలో ఉంటే గాని ఇతరులను దేవుని పరిశుద్ధ సంఘముగా, ఆ అపొస్తలుల సంఘముగా తీర్చిదిద్దలేరని యేసుక్రీస్తు చేసిన గొప్ప కార్యం ఏమిటి అంటే, శిష్యుల యొక్క పాదములను కడిగి నడుమునకు తువాలు కట్టుకోవాలి. ఇది అసలైనటువంటి కారణం. ఈ దగదగలాడేటటువంటి యెరూషలేము సంఘంలో నీవు ఉన్నావా? ఈ శ్రేష్టమైనటువంటి తెలుగు బాప్టిస్ట్ సంఘంలో నేను ఉన్నానా? ఈ శ్రేష్టమైనటువంటి మనోహరమైనటువంటి ఈ నిష్కలంకమైన నిర్దోషమైనటువంటి ఈ సంఘంలో నీవు ఉంటుండగా నీ పాదములు పవిత్రముగా ఉన్నవా? నీ హృదయము పవిత్రముగా ఉన్నదా? నీ మనస్సు పవిత్రముగా ఉన్నదా? నీ అంతరంగము పవిత్రముగా దేవునికి ఇష్టమైనటువంటి పాత్రగా నీవు నేను ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయాలా? అందుకే ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకేమో అంటాడు కదా ఎఫెసీ సంఘమును గురించి. ఏమంటాడు? సంఘమా, నువ్వు మారు మనసు పొందలేదు. ఎఫెసీ సంఘము ఎంతో శ్రేష్టమైనదే. కానీ పౌలు అంటాడు, పౌలు చేత మాట్లాడిస్తాడు దేవుడు, నువ్వు సుందరమైన సంఘానివే, మనోహరమైన సంఘానివే, కానీ నువ్వు మారు మనసు పొందలేదు. అంటే ఈ సంఘం ఎక్కడికెక్కలేదు? ఎత్తైనటువంటి దేవుని మహిమ పొందినటువంటి ఆ పరిశుద్ధ పట్టణ కొండ మీదకి మనం ఎక్కలేదు. అందుకనే ఆయన అడుగుతాడు, ఎఫెసీ సంఘమా, ఓ పెర్గమా, ఓ తురతైరా, ఓ సార్దీసు, ఓ లవోదికయ, ఓ స్పుర్మ, ఫిలదెల్ఫియా, ఈ సంఘాలన్నింటినీ ప్రశ్నిస్తున్నాడు దేవుడు. మీరు ఎత్తైన పర్వతం ఎక్కలేదా? ఎందుకు? ఎన్ని వాక్యములు విన్నప్పటికీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటే ఎప్పుడెక్కుతాం పరిశుద్ధ పట్టణానికి, పరిశుద్ధ పర్వతం? అందుకనే తప్పులు రెండు రకాలు ఉంటాయి. ఒకటి తెలిసి చేసే తప్పు, రెండవది తెలియక చేసే తప్పు. తెలిసి చేసిన దానికి క్షమాపణ ఉండదు, క్షమ ఉండదు. ఇంకా అయ్యో నేను బాప్తిజం పొందేశాను, నేను రక్షణ పొందేశాను, దేవుడు నన్ను క్షమిస్తాడు, ఆయన నిత్యరాజ్యంలో నాకు స్థానాన్ని ఎంతో కొంత ఇస్తాడని నువ్వు అనుకుంటావు. కానీ నీవు దేవుని వాక్యాన్ని వింటున్నావంటే నీకు తెలిసింది, ఈ వర్తమానము నీకు అందింది, ఈ విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి మనోహరమైనటువంటి ఈ సహవాసంలో మనం పాలుపంపులు పొంది దేవుని వాక్యాన్ని విన్నావు. కానీ వినని దానమయ్యావు, విననల్లని వాడు అయ్యావు. అలా ఉంటే దేవుడు క్షమించాడు. ఒకవేళ ఎరుగక ఉంటే దేవుడు క్షమిస్తాడు. తెలియక తప్పు చేస్తే క్షమించవచ్చు, తెలిసి తప్పు చేస్తే వాడిని శిక్షించుడు ఖాయము. అందుకని దేవుని వాక్యంలో ప్రతి ఇంటిలో ఒక సర్పం ఉన్నట్టు ప్రతి వారిలోనూ కూడా ఒకటి ఉందంట. ఏంటి? ప్రతి ఇంట్లో, ఉదాహరణకి ఇంట్లో సర్పం ఉందనుకోండి, ఇంట్లోకి వెళ్తావా? ఎలా? దాని కన్నం ఎక్కడుందో చూస్తావు, ఎలా పోద్దని. ఇంట్లో సర్పం ఉంది, ఇంట్లో పాము ఉంది. ఈ పాము ఉంటే ఏం చేస్తావు? వెంటనే గగ్గోలు పెడతావు, ఎంతో వినిపిస్తాం, ఎంతో ప్రలాపిస్తాం, ఎంతో ఎందరికో విజ్ఞాపన చేస్తాం, ఎందరినో అడుగుతావు, మా ఇంట్లో పాము చంపరాదు అని. నిజమే. నీ హృదయంలో నామకార్థ క్రైస్తవ్యం ఉంటే క్షమాపణ ఉండదు. అనుకుంటావు అన్నీ తెలిసాను. ఇది నామకార్థము క్రైస్తవ్యము. ఈ నామకార్థపు క్రైస్తవ్యంలో నువ్వు గద్దించబడాలి. ఈ శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని వింటున్నప్పుడు నీ నామకార్థపు క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టాలి, నీ నామకార్థపు జీవితాన్ని విడిచిపెట్టాలి, నీ నామకార్థపు విశ్వాసాన్ని విడిచిపెట్టాలి, నీ నామకార్థపు నిరీక్షణను విడిచిపెడితే దేవుడు ఉన్నతమైన కార్యాన్ని చేస్తాడు. అందుకనే ఈ యొక్క రెండు తప్పులు, తెలిసి చేసే తప్పు, తెలియక చేసే తప్పు. మీరందరూ వాక్యం తెలిసిన వారే. నాటి నుండి నేటి వరకు దేవుని వాక్యం వినియమ్మా.
దేవుని మాటలు విని ఉన్నారు, దేవుని కృపను తెలుసుకున్నారు, దేవుని యొక్క ఆత్మను పొందిన వారిగా మీరు జీవిస్తున్నారు. అందుచేత దేవునిలో గుర్తింపబడిన వారిగా. అయితే మనం ఎలా ప్రార్థన చేయాలి? 2 మాటలు. నీవు నమ్మకార్థపు క్రైస్తవ్యం నీలో లేనప్పుడు మొదటి ప్రార్థన, నన్ను నాకు చూపించు. దేవుని అడగాలి. మొదటి ప్రార్థన, నన్ను నాకు చూపించు ప్రభువా. నాకు అందరూ కనపడుతున్నారు, అందరు తప్పులు కనపడుతున్నాయి, అందరూ పాపాలు కనపడుతున్నాయి, అందరూ వ్యక్తిత్వాలు కనపడుతున్నాయి, అందరూ మనస్తత్వాలు కనపడుతున్నాయి, అన్నీ నాకు కనపడుతున్నాయి. ఈ దినము నీ పనులు పాల్పొప్పులు పొందడానికి నా కాళ్ళను కడిగించుకోవడానికి నేను వచ్చాను. ఒకవేళ దేవుడు నాకు ప్రేరేపించి మీ అందరి కాళ్ళు కడగమనడానికి కడిగేస్తాను. బ్రహ్మ ఇది నీ చిత్తమా, కడిగేస్తాను. ఆ అవకాశం వస్తే చాలని చూస్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, నామకార్థపు క్రైస్తవ్యం అనుకోతుంది. ఈ 2 ప్రార్థనలు ఏమిటంటే, నన్ను నాకు చూపించు, నన్ను నాకు చూపించు. మొదట నిన్ను గురించి నువ్వు బతిమాలాలి దేవుణ్ణి, నిన్ను గురించి నువ్వు దేవునికి విజ్ఞాపన చేయాలి. మొదట నీ యొక్క మనస్తత్వాన్ని, నీ యొక్క హృదయాన్ని బట్టి, నీ అంధకారాన్ని బట్టి, తండ్రి నేను ఎరుగుతున్నాను, ఎరగలేనట్టున్నాను, నన్ను నాకు చూపించు ప్రభువా. ఎందుకు తండ్రి నన్ను విడిచిపెట్టావు? ఒకసారి నన్ను గురించి నేను తెలుసుకునేలాగా నీ కృపను నాకు అనుగ్రహించు. ఆ తర్వాత అడగాలి 2వ ప్రార్థన. రెండవది, నిన్ను నాకు చూపించు. 1 2 అది. మొదట నిన్ను నువ్వు చూసుకుంటే తర్వాత దేవుడిని చూడగలవు. నీలో ఉన్న తప్పును చూడాలి, నీలో ఉన్న మనస్తత్వాన్ని చూడాలి, నీ నడవడికలు, నీ ప్రవర్తన, నీ క్రియలను, నీ చేష్టలను, నీ సమస్తము కూడా ఒక్కసారి నీ బిడ్డల ఎడల నువ్వు ఎలా ఉన్నావు, నీ పిల్లల ఎడల నువ్వు ఎలా ఉన్నావు, నీ భర్త ఎడల, నీ భార్య ఎడల, నీ కుటుంబం ఎడల, నీ సంఘం ఎడల, నీ వ్యక్తిగత జీవితం ఎడల నువ్వు ఎలా ఉన్నావు, నన్ను నాకు చూపించు ప్రభువా ఒకసారి. ఇది అడగవలసిన ప్రశ్న. అందుకే వారు శిష్యులు వారికి వారు చూసుకోలేదు. నీలో ఒకడు నన్ను అప్పగించినాను కానీ అందరూ తొందరపడ్డారు. ఎందుకు అలాగా? నువ్వు అప్పగించిన హృదయం నీకుంటే నీకు భయం ఎందుకు? నువ్వు దూషించే హృదయం నీకుంటే, అబద్ధాలు చెప్పినటువంటి మనసు నీకుంటే, వాడెవడో అబద్ధం చెప్పాడంటే నువ్వెందుకు కంగారు పడుతున్నావు? వాడెవడో దేవుణ్ణి దూషించాడనగా నువ్వెందుకు తొందరపడుతున్నావు? ఒకసారి నీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు, వాడు నాతో పాటు ఈ మొక్కను తింటాడు. అందరూ కంగారు పడ్డారు. అందరూ ఎంతగానో ఒకరినొకరు నేనా ప్రభువా, నేనా ప్రభువా. ప్రభు తువాలు కట్టుకొని మీ కొరకు నేను శ్రమ పడుతున్నాను. రానున్న కాలంలో మీరు కూడా ఇలాగే చేయాలి, ఇలాగే చేయాలి. అందుకే నేను దేవుని పెట్టాను. నీకు నువ్వు తగ్గించుకోవాలి, నీకు నువ్వు దేవునికి ఇష్టమైన పాత్రగా ఉండాలి, నీకు నువ్వు విలువైనటువంటి కార్యాలు చేసేవారుగా ఉండాలి. దేవుని వాక్యం వింటున్నాము, దేవుని మాటలు వింటున్నాము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాటను చెప్తాను. అది కలంకమైనను ముడతైనను అట్టి మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువొట్టుకుని వల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుట కొరకై తన్ను తాను ఆదిలక. ఎదుటివాడు పవిత్రం ఉండడానికి మనల్ని తగ్గించుకోవాలి. ప్రభు మనసది. ఎదుటివాడు పరిశుద్ధంగా ఉండడానికి, పవిత్రంగా ఉండడానికి, నిష్కలంకుడుగా ఉండడానికి, నిర్దోషిగా ఉండడానికి, ఎదుటివాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మనం ఎంతగానో ప్రయత్నం చేయాలనేటువంటి
ఈ మాటను ఆయన తెలియజేస్తాం. ఉదక స్నానం, వాక్యంతో ఉదక స్నానం చేశారు ఈయన 50-40 ఎన్నో వచ్చాయి, మొత్తం ఎన్నో వచ్చాయి అన్ని రోజులు కూడా. ఒక 6 రోజులు ఎక్కువ ఉంటారు పాస్టర్ గారు, 6 రోజులు ఎక్కువ. ఎలా ఉన్నాం మనం? ఒకసారి దేవుని యొక్క కొండ ఎక్కవాలను పరిశుద్ధమైన పవిత్రమైన నిర్దోషమైన నిష్కలంకమైన మనస్తత్వాన్ని కలిగి నీవు ఉన్నప్పుడు దేవుని యొక్క కృపలో భద్రించబడతావు. అందుకనే దేవుని బిడ్డలారా, ఇంగ్లాండ్ దేశంలో ఒక దేశపు రాజు గారు, ఆయనకి ఎన్ని సంవత్సరాలు వస్తే అంతమంది పాదాలు కడుగుతాడంట ఆయన. నాకు 70 వచ్చాయనుకో 70 మంది కాళ్ళు కడగాలి అంటే నాకు ఎంత శక్తి కావాలండి? 1వ సంవత్సరం ఒకటో కడుగుతాడు. నీకు 1 సంవత్సరం వచ్చింది అనుకోండి, లేదా 10 సంవత్సరాలు వస్తే 10 మంది కాళ్ళు కడుగుతారు. కాబట్టి ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, అంతమంది పాదాలు కడుగుతాడు, దాన ధర్మాలు చేస్తాడు, వస్త్రాలు దాన ధర్మం అన్నీ చేస్తాడు. కాబట్టి క్రైస్తవ ప్రేమను, క్రీస్తు ప్రేమను తెలియజేస్తుంది. ఎందుకంటే రానున్న కాలంలో నా కొరకు మరణించవలసి వస్తుంది. నేను ఏ రీతిగా రేపు పొద్దున్న సిలువ మీద మరణిస్తానో, ఏ రీతిగా ప్రాణం పెడతానో, ఇంత బరువైనటువంటి సిలువను మోయడానికి, ముండ్ల కిరీటం మోయడానికి, చేతులలో కాళ్ళలో మేకులను మోయడానికి, భరించడానికి నేను ఏ రీతిగా సిద్ధపడి ఉన్నానో, ఇది నా రక్తము, ఇది నా శరీరము, ఇది నిబంధనతో కూడిన శరీరము, రక్తం అనేటువంటి మాటలు తెలియజేసి వారిని ఉజ్జీవింప చేయడానికి, క్రీస్తులో బ్రతకడానికి, క్రీస్తు కొరకు బ్రతకడానికి, క్రీస్తు సువార్తను ప్రకటించడానికి ఆయన నడుము కట్టుకొని పళ్ళెములో నీళ్లు పోసి ఒక్కొక్కరి పాదములు కడిగినప్పుడు అంటాడు, పేతురు అంటాడు కదా, ఇస్కరియోతు యూదా అంటాడు కదా, ఒక్కొక్కరి మనసు ఒక్కొక్క విధంగా ఉన్నది. అందుకనే ఈ నామకార్థపు క్రైస్తవ్యాన్ని పోవడానికి, ఈ నామకార్థపు విశ్వాసం పోవడానికి, ఈ నామకార్థపు భక్తిని పోగొట్టడానికి ప్రభు ఏం చేశాడు? వారి శ్రేష్టమైనటువంటి విశ్వాసము కలిగి ఉండాలని పళ్ళెములో నీళ్లు తీసుకుని ఆయన కడిగినట్లుగా మనం చూస్తాం. అందుకనే దేవుని బిడ్డ, నీవు కూడా తన్ను తాను తగ్గించుకునేదని వాక్యం తెలియజేస్తాం. మనలను మనం తగ్గించుకొని దేవుని యొక్క అడుగుజాడలో నడిచేవారుగా ఉండాలి. అంతేకాదు కానీ రోమా పత్రికలో మనం వాక్యాన్ని చూసినప్పుడు అక్కడ పంపించి చూడండి, మార్క్స్ 14-13 మీరు పట్టణంలోనికి వెళ్ళి అక్కడ నీళ్లకుండా ఉన్న మోయుచున్న ఒక మనుష్యుడు మీకు ఎదురుపడు, వాని వెంట పోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమాని చూచి పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడా అని అడుగుడి. రహస్యంగా 2 సేవకులు ఉండేవారంట, శిష్యులు. 2 శిష్యులు యేసు ప్రభువుకి రహస్యంగా ఉండేవారు. అందులో ఒక ఆయన ఏం చేశాడంటే ఆ గాడిద పిల్లని ఇచ్చాడు. రెండో ఆయన ఏం చేశాడు? ఈ మేడగది ఇచ్చాడు. ఈ మేడగది ఇచ్చి అన్నీ సిద్ధపరిచి, ప్రభు మీరు వెళ్ళేసరికి మీరు వెళ్ళండి. జాన్ మార్క్ అనేటువంటి ఆయన ఆ మేడగది ఇచ్చి అక్కడ మేడగది విడిది గదిగా మార్చి వారందరి యొక్క పాదాలు కడిగి శ్రేష్టమైనటువంటి ఆ మాటను తెలియ వెంటనే ప్రభు చేసినటువంటి ఆ కార్యం మనం చూస్తే యోహాను సువార్త 13:14 ఇక ఎత్తైనటువంటి ఆ జీవితాన్ని మనము పొందాలి దేవునిలో అని వాక్యం. కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరికొకరు పాదములను కడుగుకొను అని
నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగున చేసి తిని. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క మనస్సు కలిగి ఉన్నారు. ఇదే యోహాన్ని ఆ కొండ మీదకి తీసుకెళ్ళి చేయి పట్టుకుని తీసుకుని వచ్చి కిందనున్న ఆ ఎత్తైన పర్వతం ఎక్కించి కిందనున్న యెరూషలేము పరిశుద్ధ పట్టణాన్ని చూపిస్తూ ఆ పట్టణంలో ఉన్నది పరిశుద్ధ సంఘము. ఆ సంఘము ఎంతో దగదగలాడుతుంది. ఎందుకు అంటే యేసు ప్రభు పాదాలు కడిగాడు కాబట్టి. ఆ శిష్యులు నిర్మించిన సంఘము, అపోస్తలులు నిర్మించిన సంఘము, ఆ సంఘము దగదగలాడినట్లుగా మన సంఘము కూడా క్రీస్తు వచ్చి ఆ కొండ మీద నుంచి చూచినప్పుడు దగదగలాడే సంఘముగా మనం కనిపించాలి. అందుకొరకు ఈ కార్యం చేయాలి. అందుకొరకు ప్రభు రక్తాన్ని, ప్రభు యొక్క శరీరాన్ని తీసుకుంటున్నాము. ఇది ఈ శరీర ఆకలి తీర్చడానికి కాదు. ఇది శరీర సంబంధమైన ఆకలి తీర్చడానికి కాదు. ఇది ఎంతో విలువైనది. నీవు నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి నీ వ్యాధి నుండి, బాధ నుండి, సమస్య నుండి, ఇబ్బంది నుండి, ఇక్కట్ల నుండి, సమస్తమైనటువంటి కన్య నుండి తొడపడడానికి యేసుక్రీస్తు ఇచ్చినటువంటి శరీర సంబంధమైన ఆహారము కాదు, ఆత్మ సంబంధమైన ఆహారం. ఇహలోకంలో నీవు ఉన్నప్పుడు తింటున్నాము, మన ఇష్టానుసారంగా ఉంటున్నాము. కానీ ఈ యొక్క శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైన పవిత్రమైన గురువారం రోజు ఎంతో విశిష్టంగా ఉండాలి అనేటువంటి వాక్యము దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. 13వ మనం చూస్తే యోహాను సువార్తలో ఆర్నించండి ఇట్లు చేయుచు ఆయన పేతురునొద్దకు వచ్చెను. అతడు ప్రభువా నీవు నా పాదములు కడుగుటయా అని ఆయనకు అనెను. నిజమే కదా. ఇప్పుడు ఉదాహరణకి నేను ప్లేట్ నీళ్ళు నేను వచ్చేస్తున్నాను అనుకో, వద్దు పార్టీ పాడుకో, వద్దు నీ పాదములు దేవునికి కనపడాలని. నడినెత్తి నుండి అధికారం వరకు యోహాను చూస్తున్నాడు కొండ మీద నుండి. యేసుక్రీస్తు ప్రభు అంటాడు, మోషే అంటాడు, నాకు కొండెత్తిరా. కొండెత్తిన అంటే ఏమవుతాడండి? మొహమంతా ప్రకాశించేనని వాక్యం అన్నాడు. దేవుని పని చేసుకున్నప్పుడు, దేవుల్లో ఒక సంఘముగా ఉన్నప్పుడు, దేవునికి ఇష్టమైన దానిగా, దేవునికి శ్రేష్టమైన సాధనముగా, శ్రేష్టమైన పనిముట్టుగా నీవు నేను ఉండాలి అంటే దేవునికి ఇష్టమైన కార్యం చేయాలి. అందుకే పేతురు అన్నాడు, వద్దు ప్రభువా, నీకు తర్వాత తెలుస్తుంది కదా. చూడండి ఆ వాక్యం కూడా 7వ వాక్యంలో, అందుకు యేసు నేను చేయుచున్నది నీకు ఇప్పుడు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందు అని నాకు తెలుసుకున్నాడు కదా. 3 సార్లు అబద్ధం ఆడేసి కొక్కరోకో అని కోడుకుయిగానే తెలుసుకున్నాడు. అయ్యో, ఆ రోజు సంస్కారం ఇచ్చే రోజు చెప్పావు ప్రభువా, ఆ సంస్కారం ఇచ్చే రోజు అన్నావు. ఇప్పుడు తెలుసుకుంటాము, తర్వాత ఇప్పుడు తెలుసుకోలేవు, తర్వాత తెలుసు. పరలోక రాజ్యంకి వెళ్ళినప్పుడు, మన అందరం వెళ్ళినప్పుడు అక్కడ ఒక్కొక్కరిని పక్కకు గెంటేస్తుంటే అప్పుడు నీకు తెలుస్తుంది. భూలోకంలో ఉండగా నేను దేవుణ్ణి అంగీకరించలేదు, భూలోకంలో ఉండగా వాక్యం చదవలేదు, ప్రార్థన చేయలేదు, దేవునికి ఇష్టమైనటువంటి పాత్రగా నేను ఉండలేదు. కాబట్టి ఈ దినాన ఈ పరలోకపు గవిని ఉందా నన్ను పక్కకు నడమన్నాడు దేవుడు. పేతురు కూడా అలా అన్నాడు. తర్వాత తెలిసింది, భవిష్యత్తు చెప్తాడు యేసుప్రభు. భవిష్యత్తులో ఏం జరుగుతుంది, నీకు ఏం జరుగుతుంది అని చెప్పిన వెంటనే ఆయన ఆశ్చర్యపోయి, ప్రభు నువ్వు చెప్పినట్టే జరిగింది, 3 సార్లు అబద్ధం ఆడతాం, తర్వాత చూస్తామని అన్నావు కదా. తర్వాత చూశాను. ఇక తర్వాత 8వ వాక్యం, నీవెన్నడును నా పాదములు కడుగరాదు ఆయనతో అని. అందుకు యేసు నేను నిన్ను కడుగని ఎడలా నీతో నాకు పాలు లేదని చెప్పెను. ప్రభువులో ఉంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి. కొట్టివేస్తాడు నీ పేరు.
జీవగ్రంథంలో కొట్టేస్తే ఇంకెందుకు పనికిరాం మనం. కాబట్టి కొండ మీద నుండి మన యోహాను చూస్తే తల ఈ 11వ వచనంలో చక్కగా రాయబడి ఉంది. దగదగ మెరుస్తుందంట పట్టణం, దగదగ మెరుస్తుంది. పట్టణం మెరిస్తే సంఘం మెరిసినట్టే. అది పరిశుద్ధ పట్టణము. నువ్వు మెరవాలి, వాక్యం చేత మెరవాలి, ప్రార్థన చేత మెరవాలి, దేవుని స్తుతి చేత మెరవాలి, దేవుని కృప చేత మెరవాలి. దేవుడు ఇచ్చినటువంటి కృపా వాత్సల్యమును బట్టి దినదినము మెరిచేవారిగా ఉండాలి. వాక్యం చేత పదును పెట్టబడాలి. ఆ రీతిగానే ఈ 40 దినాల సహవాసం మనకు జరిగింది. ఇక మీదట కూడా ఈ సహవాసాన్ని వదలకుండా, ఈ పరిచర్యను వదలకుండా, నీకు ఇష్టమైనటువంటి రీతిలో నీవు పోకుండా, దేవునికి కట్టుబడి, దేవునికి ఇష్టానుసారంగా, దేవుని సాధనముగా, పనిముట్టుగా, ఆయుధముగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఈ వాక్య వాణి వదిలిపెట్టకూడదు. అదే దగదగలాడేటటువంటి జీవితం, అదే మెరిసేటటువంటి జీవితం. అందుకే భక్తుడైన యోహాను చూచి ఆశ్చర్యపోయాడు. చేతులు పట్టుకొని తీసుకెళ్ళి ఆ కొండ మీద, ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళి ఎరుసలేము పట్టణం చూపెడుతున్నాడు ఆయన. ఆ పట్టణంలో ఉన్నది పెండ్లి కుమార్తె, ఆ పట్టణంలో ఉన్నది వధువు, ఆ పట్టణంలో ఉన్నది గొర్రె పిల్ల యొక్క భార్య. చూస్తున్నావా? పెండ్లి కుమార్తె ఒక సభ్యురాలు కాదు, ఒక సభ్యుడు కాదు, ఒక అమ్మాయి కాదు. ఈ చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు అందరూ కలిసిన సంఘమే దేవుని భార్య. ఆ భార్యను చూపిస్తున్నాడు. ఒకవేళ యోహాను నిన్ను చూస్తే పవిత్రంగా కనబడతావా? యేసుక్రీస్తు నిన్ను చూస్తే, పెండ్లి కుమారుడిగా వచ్చి నిన్ను చూస్తే, నా పెండ్లి కుమార్తె పవిత్రంగా లేదు, నా పెండ్లి కుమార్తె పరిశుద్ధంగా లేదు, నా పెండ్లి కుమార్తె ఎంతో నాకు ఇష్టమైనటువంటి ఆభరణాలు ధరించలేదు, నీతి వస్త్రం ధరించలేదు. చూడండి, మామూలుగా పెళ్లి చేస్తేనే ఎంతో మనము ఆ చెవులకి అదెడతాము, ముక్కుకి అదెడతాము, నడుముకి అదెడతాము, కాళ్ళకి అదెడతాము, మరి ఇంకా ఎన్నో చేస్తాము, ఏదేదో పెట్టి సిద్ధపరుస్తాము. పరలోకపు తండ్రికి భార్యం కాబోతున్నామంటే మనందరము ఎలా ఉండాలి? దేవుని వాక్యం చేత గద్దించబడాలి, దేవుని మాటల చేత గద్దించబడాలి, దేవుని కృప చేత. ఇక్కడ కాక వచ్చాం కదా, చాలే మళ్ళీ 45 దినాలు సహవాసం వచ్చాం, కలుసుకుందామని ఇప్పుడు అనుకోకు సుమా. ఇది అనుకోకూడదు. ఇంగ్లాండ్ దేశం నుండి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువు ఈ సంస్కారం ఇచ్చినటువంటి ఆ యెరూషలేము మీదకి యుద్ధానికి వచ్చారంట. వచ్చినప్పుడు అన్నీ కూల్చేస్తున్నారు. ఈ గది ఒకటి ఉండిపోయిందంట కూల్చడానికి. అన్నీ కూల్చేస్తుంటే ఈ గది ఒకటి ఉండిపోయింది. ఉండిపోతే గదిలోకి వెళ్ళారంట. యేసుక్రీస్తు ప్రభు ఒక బలమైన స్తంభాలు కనబడుతున్నాయి. ఈ బలమైన స్తంభం మీద ఒక పక్షి బొమ్మ కనపడు. అందరూ ఇలా చూశారు. ఈ స్తంభాలన్నీ పట్టణంలో చాలా మంచి మంచి అన్ని ఆ ఊర్లో అన్నీ తీసేశారు. కానీ ఈ గది దగ్గరికి వచ్చి పడగొడదామని వస్తే ఇలా 2 స్తంభాలు ఉంటే ఆ స్తంభాల మీద ఒక పక్షి కనపడుతుంది. ఆ పక్షి కనబడుతుంటే ఆ బొమ్మ ఎలా ఉందంట, ఒక గూట్లో పిల్లలు ఉన్నాయి, పక్షి పిల్లలు. పెద్ద పక్షి తన గుండెను చీల్చి ఆ గుండెలో ఉన్నటువంటి దానికి ఆహారం బయటకు వెళ్ళి తేలాక ఈ ఆహారాన్ని, ఈ గుండెలో ఉన్న రక్తాన్ని తీసి ఆ పక్షి పిల్లలకు పెడుతుందంట. వెంటనే పడగొట్టడానికి వచ్చిన వెంటనే చూసి ఆశ్చర్యపోయాడు. అది యేసుక్రీస్తులా కనబడతలేదా? యేసుక్రీస్తు రక్తం కూడా మన కొరకు చిందించాడు కదా, దయచేసి ఈ గది వదిలేసి మనం వెళ్ళిపోతాం. ఆ పక్షి బొమ్మను చూసి ఈ గుండెలో ఉన్న రక్తాన్ని తీసి పిల్లలు పెట్టడం, ఇలా పొడవడం, ఇలా పెట్టడం, ఇలా పొడవడం. నిజమే, ప్రభు నీ కొరకు నా కొరకు రక్తాన్ని చెల్లించాడు. తన శరీరాన్ని రొట్టిగా ఇచ్చాడు, తన రక్తాన్ని ద్రాక్షారసంగా ఇచ్చాడు. అది తీసుకుంటున్న నీవు ప్రభు పైన చూస్తే మెల్లమెల్ల మెరిసే, దగ మెరిచే యెరూషలేము పరిశుద్ధ పట్టణము వలె ఉండాలి.
అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ అనుగ్రహించును కాక. ఆమేన్.